వాడెవడు రాకుండా అమరావతిలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి? సాఫ్ట్వేర్ అంతా అటు వైజాగ్ వెళ్ళిపోతుంది కదా. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ వచ్చి ఏం చూసుకుంటది? పొలాల్లో నాటుకుంటది. వాళ్ళు అటే వైజాగే కావాలి. వాట్ నెక్స్ట్ ఇంకెవరు రావాలా? పారిశ్రామికవేత్తలు. 1 కోటి రూపాయలు పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నటువంటి వాడు 2 కోట్లు పెట్టి భూమి కొంటాడా? అంత పెచ్చోడు ఎవడన్నా ఉంటాడా? 1 కోటి రూపాయలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఇస్త్రాకులు తయారు చేసే పరిశ్రమ, లేకపోతే ఆ గ్లాసులు తయారు చేసే పరిశ్రమ, ఇట్లాంటివి ఏవో ఉన్నాయి అనుకుందాం. వాటిని వీళ్ళు ఎలా చేయరు కదా. వీళ్ళు కావాల్సింది పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు. రిలయన్స్ వాడి పవర్ సెక్టార్ తీసుకొచ్చి అక్కడ పెడతాడా? ఇస్తారా అసలు భూమి? ఎవరు కదా. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆకాశ హార్మ్యాలేంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, కార్పొరేట్ కంపెనీలు, అవి వీళ్ళు కోరుకునేది. అప్పుడు దానికి అనుబంధంగా వచ్చేటటువంటి రంగం అని. అవి ఎట్లా వస్తాయి అక్కడికి? ఇవాళకి విజయవాడకే రావట్లేదే. విజయవాడలో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గన్నవరం ఎదురుగుండా, ఎయిర్పోర్ట్ ఎదురుగుండా కట్టించాడు. మళ్ళీ దూరం కూడా ఎందుకని నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది అందులో కంపెనీలు పెట్టి తీసేశారు. అదే ఆ టవర్స్ అంటుంటారు కదా, ఐటీ టవర్స్ అని. ఇప్పుడు తీసుకెళ్లి ఎవరికో అద్దెలకి ఇచ్చుకున్నారు. మళ్ళీ పర్మనెంట్ గా అక్కడ ఉన్న కంపెనీల పేర్లు 4 చెప్పానండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. కానీ సార్ ఇప్పుడు ఈ 2వ విడత ఈ భూ సమీకరణలో కూడా దీంట్లో భాగంగా ఈ వీళ్ళు చెప్తున్నట్టు ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనో, స్పోర్ట్స్ సిటీ అనో, స్మార్ట్ ఇండస్ట్రీ, అంటే వీటి ద్వారా ఏమన్నా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారా? అసలు 2వ విడత భూ సమీకరణ అనేది అవసరమా? ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఏంటంటే గుడ్డెద్దు సేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నాం. ప్రణాళిక లేదు అక్కడ.